కేంద్ర సహాయ మంత్రి రవనీత్ సింగ్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. రాజ్యసభ సభ్యత్వం పదవీకాలం ముగియటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర సహాయ మంత్రి రవనీత్ సింగ్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. రాజ్యసభ సభ్యత్వ పదవీకాలం ముగియటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర సహాయ మంత్రి రవనీత్ సింగ్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. రాజ్యసభ సభ్యత్వ పదవీకాలం ముగియటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు కేబినెట్ విస్తరణ ఉంటుంది అన్నటువంటి వార్తలు గత కొన్ని రోజుల నుంచి కూడా వినపడుతూ ఉంది. ఒకవైపు ఢిల్లీలో రాజకీయాలు కొంత ప్రస్తుతం ఉండేటటువంటి ఇటు సిజేపీ పార్టీ అనుకోవచ్చు, అనేక అంశాలపై కూడా కొంత కీలక నిర్ణయాలతో బిజీగా ఉన్నటువంటి ఢిల్లీ రాజకీయాలు మరొకటి ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ రాజీనామా, కేంద్ర సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు రిజైన్ చేయడము, తర్వాత దీన్ని ఇటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించడమే చాలా కీలకమైనటువంటి పరిణామము. దీనిని బట్టి అంటే ఈ దాదాపు అంటే ఇటు రవనీత్ సింగ్ బిట్టు చాలా కీలకమైనటువంటి వ్యక్తి, పంజాబ్ కి సంబంధించినటువంటి మాజీ సీఎం బియాన్ సింగ్ మనుమడు. రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఇటు రవనీత్ సింగ్ రాజీనామా చేశారు అన్నటువంటి వార్తలు కూడా వస్తుంది. దాదాపు పంజాబ్ కి సంబంధించినటువంటివి చాలా కీలకంగా ఇప్పుడు ఏంటే మనకు ఆమ్ ఆద్మీ పార్టీ, తర్వాత ఇటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నువ్వా నేనా అన్నటువంటి చాలా ఇప్పుడు మనకు ఉత్తరప్రదేశ్ తర్వాత నెక్స్ట్ మనకు ఎక్కువగా డిస్కషన్ చేసేది కూడా పంజాబ్. ఇందులో అంటే చాలా కీలకమైనటువంటి నేత రవనీత్ సింగ్ రాజీనామాతో ఒక్కసారిగా కూడా మరి రాజకీయ పరమైనటువంటి అనుకోవచ్చు అనేక అంశాలపై కూడా ఇటు పంజాబ్ రాజకీయాలకు ముడిపడి ఉన్నటువంటి వ్యక్తి రవనీత్ సింగ్. దాదాపు 2009 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా బీజేపీలో అంటే చాలా కీలకంగా కూడా కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. 2009, 2014, 2019లో కూడా కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. తర్వాత బీజేపీలకు 2024లో బీజేపీలో చేరి తర్వాత ఓడిపోయారు. కానీ రాజ్యసభ బీజేపీ అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రానున్నటువంటి పంజాబ్ ఎన్నికల్లో చాలా కీలకంగా ఇటు అక్కడ రాజకీయాల పరంగా ఆయనకు ఉండేటటువంటి పట్టుని కూడా ఉపయోగించుకునే విధంగా కూడా బీజేపీ పావులు కదుపుతున్నటువంటిది. మొత్తం మీద కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ రాజీనామా చాలా కీలకమైనటువంటి అప్డేట్. థ్యాంక్ యూ కళ.